మహావృక్షాలను తయారు చేయొచ్చు. లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఇన్ 21 days. రాసుకోండి, ఈ రోజు నుంచి 21 రోజుల లోపల ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. అదర్వైజ్ యూ కెనాట్ డూ బిగ్ బిజినెస్, చేయలేమన్నమాట. అండ్ టీచ్ యువర్ టీమ్ విత్ ఇన్ 21 days. ఈ రోజు ప్రాజెక్ట్ గురించి నేర్చుకున్నావు, అదే విషయం చెప్పు నీ టీమ్ కి, నువ్వు పర్ఫెక్ట్ గా అయిపోతావు. ఖాళీగా ఉన్నావు కదా, టీం దగ్గరికి వెళ్ళి కూర్చో, మేడం ఓపెన్ చేయండి, ఐడి నేర్పిస్తా, పేమెంట్ నేర్పిస్తా, ఖాళీగా ఉన్నాం కదా ఈ పని కానీ చేద్దాం. నువ్వు నేర్పించడానికి ట్రై చేయి, నువ్వు నేర్చుకుంటావు. సింపుల్ ఫార్ములా, నువ్వు నేర్పించడానికి ట్రై చేయి, నువ్వు నేర్చుకుంటావు. నేను పర్ఫెక్ట్ అయినాక చెప్తా సార్ అని జీవితంలో నువ్వు పర్ఫెక్ట్ గా ఓపెన్ టాక్. ఓకే, నువ్వు నేర్పించడానికి ట్రై చేయి, నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు. సో విత్ ఇన్ 6 months యూ విల్ గెట్ 100% డైలీ ప్యాసివ్ ఇన్కమ్. మీ టీంలో మీరు వెళ్ళే ప్లేసెస్ లో ఈ పాయింట్స్ కనుక 21 days లో కనుక ఈచ్ వన్ టీచ్ టు ఫార్ములా ఇంప్లిమెంటేషన్ చేసి ఈ 9 points 10th one పికప్ సెంటర్ ఇప్పుడు లేదు కాబట్టి నేను మెన్షన్ చేయలేను. ఈ 10 points కనుక మీరు 21 days లో నేర్చుకుంటే, ఇప్పుడు అంటారు సార్ నేను ఐడి చేసినా కానీ పేమెంట్లు కొడతలే, అశ్విన్ సార్ పంపిస్తున్నా, నేను ఐడి చేస్తా, కేవైసీ చేస్తా, శ్రీకాంత్ సార్ అమౌంట్ పంపిస్తా. ఇది కాదు బిజినెస్. ఇప్పుడు టైం ఉంది కదా, బ్యాంక్ వెళ్ళు, ఓపెన్ చేయ అకౌంట్, బెనిఫిషియరీ యాడ్ చేసుకో. ఫ్యూచర్ లో గుర్తుపెట్టుకో, టైం దొరికింది, ఇవన్నీ సుధారించుకో, కత్తులు కట్టలు నూరు పెట్టుకో. అంత స్పీడ్ లో బిజినెస్ చేయాలని సబ్జెక్ట్ ఉండాలి కదా మరి. సో లీడర్స్ మీరు స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా యూట్యూబ్ లో ఉన్నాయి, మీకు అప్లయన్స్ కాల్ చేయండి, పిలిపించుకోండి, కూర్చోండి, నేర్చుకోండి. 21 days లో మీ టీం కు నేర్పించే ప్రయత్నం చేయండి. అప్పుడు లైఫ్ టైం ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ బిల్డ్ ఓన్లీ 2 leaders విత్ ఇన్ 1 month. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా అశ్విన్ సార్? సాయి? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. సో నెలలో ఒక నెలలో ఇఫ్ యూ బిల్డ్ ఓన్లీ 2 leaders విత్ ఇన్ 1 month, నెలలో ఒక ఇద్దరు తయారు చేస్తే ఎలాంటి మిరాకిల్స్ వస్తాయో చూద్దాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ మీరు రాసుకోండి ఇవన్నీ కూడా. సో నెలకి సంవత్సరంకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. ప్రతి నెల ఇద్దరిని మీరు డూప్లికేషన్ చేస్తూ వెళ్ళారు. ఎంతమంది లీడర్స్? ఇద్దరినే. ఇది సాధ్యం కాదంటారా నీతో నాతోని? నెలకు ఒక ఇద్దరిని తయారు చేస్తే 12 into 2 24 members లీడర్స్ తయారవుతారు. క్లియర్? ఈచ్ లీడర్ కెన్ సేల్ ఓన్లీ 50 PV. Each leader can sell only 50 PV. You will get 5000 PV. అర్థం చేసుకోండి. నెలకి ఇద్దరు తయారు చేసిన లీడర్స్ ని వాళ్ళు సేమ్ డూప్లికేషన్ నేర్పించాము. సో 12 months కి ఇంటూ 2 24 members అవుతారు. రైట్ లో ఒక 10 మంది, లెఫ్ట్ లో ఒక 10 మంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విన్నర్స్ లో ఒక 10 members, రైట్ లో ఒక 10 members పనిచేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ తీసుకుందాం, 5000 PV వస్తుందా? ఎస్. సో అవేర్నెస్ బోనస్ ఎంత? 8.8 into 5000, 4400 అవేర్నెస్ బోనస్, 1 ఫ్యామిలీ బోనస్ పక్కా. 10 సేల్స్ లలో వితౌట్ యువర్ ఇంటిమేషన్ అది మ్యాచ్ అవుతుందా? అవుతుంది. సో టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు 1 year లో? ఇదంతా మనం 1 year గురించి మాట్లాడుతున్నాం. 1 year లో ఎంత వస్తుంది? ఆఫ్టర్ 1 year తర్వాత మీ ఇన్కమ్ 7810 in 12 hours. In 24 hours 15,620 you can earn. It is called passive income. నెలకి ఇద్దరిని తయారు చేసుకుంటూ పోతే, సిస్టమ్ లో అటాచ్ చేస్తూ పోతే, జోడితే రహో దారంలో ఒక్కొక్క పూస గుచ్చుకుంటూ పోతే మాల ఎట్లా తయారవుతుందో అలాగే ఇద్దరిని మీరు తయారు చేసుకుంటూ డూప్లికేషన్ చేయగలిగితే ఓన్లీ లీడర్స్. ఓకే, 1 year తర్వాత మీరు ఒక రోజుకి 15,000 రూపాయలు సంపాదిస్తారు. ఒక రోజుకి 15,000 రూపాయలు సంపాదిస్తారు. దిస్ ఇస్ సిస్టమ్. సో లీడర్స్, ఇది 1 year లో మీరు ఈ ఇన్కమ్ తీసుకోవచ్చా లేదా? జస్ట్ డూ ఇంప్లిమెంటేషన్, బిలీవ్ ఇట్. ఈ నమ్మండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు లాంగ్ లో వెళ్ళినా, ఐపీలో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ లోపల మీకు ఇన్కమ్ రాకపోతే గ్యారంటీ నాది. నేను ఎంతో బుక్స్ స్టడీ చేసి ఎంతో మాకు దగ్గర కూర్చున్నటువంటి సబ్జెక్ట్, డెప్త్ నేర్చుకున్న సబ్జెక్ట్ లీడర్స్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఇదే ఫార్ములా పాటించిన. సో ఆఫ్టర్ 1 year తర్వాత ఏమవుతుందంటే
మంచి వినండి. సో ఇక్కడ ఎంత అవుతుంది మీకు ఇక్కడ క్యాపింగ్ ఇన్కమ్? సో ఫర్ ఎగ్జాంపుల్ సారీ 84,400 రూపీస్ అవుతుంది కదా పర్ మంత్ ఆ ఇన్కమ్ తీసుకుంటే. సో 6 months లో ఎంత ఎంత అవుతుంది తెలుసా? 53,06,400, ఆల్మోస్ట్ ఒరే డైమండ్. 16 months లో ఏమైపోతాం మనం? డైమండ్. ఎందుకు? మన ఒక సెషన్ తీసుకున్నా ఫస్ట్ 1 year డైరెక్ట్ సెల్లింగ్ అంటని. ఈ 1 year లోనే చాలా మంది ఏం చేస్తారంట, టీమ్ వెనకాల పరిగెత్తకు. సుధీర్ సార్ సక్సెస్ స్టోరీలో చెప్పాడు, మిత్రమా గుర్తు చేసుకోండి. నేను ఇన్కమ్ వెనుక పరిగెత్తలే, టీమ్ వెనుక పరిగెత్తున్నా, దిస్ ఇస్ మై సక్సెస్ సీక్రెట్ అని చెప్పాడు. సో ఓన్లీ క్యాపింగ్ ఇన్కమ్ ఎంత ఈ రోజు? 14,900 రూపీస్. ఎస్ ఆర్ నో? పర్ డే. సో పర్ మంత్ వచ్చేసి 8,84,000 రూపీస్. ఓన్లీ మదర్ ప్లాన్, డైరెక్ట్ రిఫరెన్స్ కాదు. మళ్ళీ ఓన్లీ టీమ్ గురించి మాట్లాడుతున్నా, టీమ్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నా. 53 lakhs అంటే ఆల్మోస్ట్ రాయల్టీ వచ్చినది కదా. యూర్ డైమండ్ లీడర్ एंड दिस इज योर परमानेंट पैसिव इनकम. किसी भी हालत में ये आपको गिरने वाला नहीं है, गिराने वाला नहीं है. दिस इज द पावर ऑफ ईच वन टीच टू. సో లీడర్స్ 16 months లో డైమెన్షిప్ తీసుకోవచ్చు మీరు కనుక నెలకిద్దరిని తయారు చేసుకుంటూ పోతే. సో మాక్సిమం టైం ఫర్ డైమెన్షిప్ 2 years 6 months. సో ఈ విధంగా మీరు తీసుకుంటున్నారు ఇక్కడ. ఓకేనా? 53 దాకా అయిపోయినారు. మాక్సిమం టైం ఫర్ డైమెన్షిప్ ఎక్కువ ఎంత స్లోగా చేసినా కూడా ఈ బిజినెస్ లో 2 years 6 months లో డైమెన్షిప్ తీసుకుంటారు. రైట్? సో ఆఫ్టర్ 6 months యూ విల్ బి ఏ బ్లాక్ డైమండ్. సో ఎంత టైం పట్టింది బ్లాక్ డైమండ్ అవ్వడానికి? 2 years 6 months లో మీరు డైమెన్షిప్ తీసుకున్నా కూడా ఆ 6 months లో డూప్లికేషన్ జరిగింది అనుకో, మంత్లీ 2 liters టార్గెట్ పెట్టుకున్నాం. సో రాబోయే 6 months లో డైమండ్ ఎగ్జాక్ట్లీ 3 years. దిస్ ఇస్ కాల్డ్ సిస్టమ్. అండ్ యువర్ బ్లాక్ డైమండ్, యువర్ ఇన్కమ్ 1 crore. ఎందుకు రాదు సార్ ఇన్కమ్? సంపద అంతా డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది. కోటీశ్వర్లు మొత్తం ఇక్కడ నుంచే వస్తారు. బెంజులు, కార్లు అంటుంటే విటకారంగా ఉండే జనాలకు, బట్ ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. when you are in the system, when you are implementation this process, then only you will get this income. ₹1 కోటి 3 సంవత్సరాలు తీయొచ్చు 100%. ఒక కామన్ మ్యాన్ జస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయండి, నెలకి ఇద్దరిని తయారు చేయండి ప్రాపర్ గా. జీవితంలో మీరు ఎప్పుడు చూడంత ఇన్కమ్ చూస్తారు ఆఫ్టర్ 3 years. దీనిని అంటారు ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్షిప్. మీరు బ్లాక్ డైమండ్ అయితే మీ ఇన్కమ్ తగ్గదు, 10 తరాల వరకు తగ్గదు. ఒక్క రోజు మీ చెక్ డౌన్ ఫాల్ కాదు. ప్రాపర్ సిస్టమ్ అన్నమాట ఇది. సో లీడర్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో అపర చాణక్య, సాగర్ సార్ రైట్ హ్యాండ్, మిస్టర్ ప్రకాష్ దర్జీ ఆ సెషన్ విన్నాక మిరాకిల్ జరిగింది అందరి లైఫ్స్ లో. 5 lakhs in above మీటింగ్ లో. సో కంగ్రాచులేషన్, చాలా మంది ఉన్నారు జూమ్ లో ఉన్న వాళ్ళు. ఐ వుడ్ ఎర్న్ ఓన్లీ 1% ఆఫ్ 100 people. అర్థం చేసుకోండి, I would earn 1% of 100 people's efforts, then 100% of my own efforts. గుర్తుపెట్టుకోండి, ప్రకాష్ దర్జీ సార్ ఒక సక్సెస్ సీక్రెట్. ఈ రోజు ఈ బయోటలో ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ గా పనిచేస్తున్న పర్సన్. అతను ఏమంటాడంటే, నేను టీం ద్వారా 1% సపోర్ట్ తీసుకున్నా, 100 మంది నుంచి, బట్ దెన్ 100% మై ఓన్ ఎఫర్ట్స్. ఇప్పటికీ ప్రకాష్ సార్ నీకు కేవైసీ క్యాన్సర్ పంపిస్తున్నావు, అక్కడ ఏమవుతుంది నీకు తెలుసా? ఈ రోజు కూడా ప్రకాష్ సార్ 12 o'clock మెసేజ్ చేయండి, రిప్లై వస్తుంది. ట్రై చేయండి, చాలా మంది చేస్తారు. బికాస్ ఆఫ్ ఓన్ ఎఫర్ట్స్. ఎప్పుడు కూడా టీం మీద డిపెండ్ అయ్యి తను వస్తేనే మా మల్లెపూలు వస్తే మా చెట్టు కంటే కాదు. సో మనం కూడా తయారవ్వాలి. 100% నీకు టాలెంట్, నువ్వు ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ గా ఉండాలి తప్ప టీం చేస్తే వస్తుంది, ఏం పండుకున్నా వస్తుంది అని కాకుంటే మామ భ్రమలో ఉన్నావు నువ్వు. మట్టి తినిపిస్తా సిస్టమ్ ఇక్కడ. వెంకట్రాజ్ సార్ లాంటి బ్లాక్ డౌన్ లైన్స్ ఉన్నా కూడా ప్రకాష్ సార్ ఓన్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. నీకు ఎంతమంది టీం ఉన్నారు సార్? నీకు ఎంతమంది యాక్టివ్ ఉన్నారు సార్? రెస్ట్ తీసుకుంటాం, బార్లలో కూర్చుంటాం. మై డియర్ డియర్ లీడర్స్, వెరీ వెరీ డిఫికల్ట్ అన్నమాట. ఎంత తెలిసినా కూడా సొంతంగా నీకంటూ సపరేట్ ఐడియాలు పడుతూనే ఉండాలి, సపరేట్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇదంతా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సిందే. संतोष डायरेक्टर सारा चिल्लाने से ब्लैक डायमंड बनेगा तो हर गली का कोता डायमंड बन सकता है, नहीं होता ऐसा. 100% नी एफर्ट्स,
వస్తుందని ఇంట్లో కూర్చున్నామంటే మాత్రం ఒక రోజు జీరో అయిపోతాం. 100% ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, తెలివిగా బిజినెస్ చేస్తారు, లెఫ్ట్ లో రైట్ లో మంచి టీం తయారు చేసుకుంటారు. ఇతను అనుకుంటాడు అమ్మా ఈయనతో కొట్లాడితే ఈడు రాడు, ఆయనతో కొట్లాడితే ఆడు రాడు, చలో మనకైతే ఇన్కమ్ వస్తుంది. మై డియర్ లీడర్స్, నో నో, జరగదు. ఎట్లా కళ్ళల్లో ఉండకండి. ఇన్కమ్ రావచ్చేమో, అతని యొక్క పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చేమో, అతని ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, బట్ ఈ ధర్మం టీమ్ తో కమ్యూనికేషన్ చేస్తూ ముందుకెళ్ళడం. ఓ వెళ్ళలేదు అంటే అక్కడి నుంచి పెద్ద పెద్ద యుద్ధాలు స్టార్ట్ అవుతాయి బిజినెస్ లో. అది 1% సక్సెస్ మాత్రమే. అక్కడ ఇన్సాన్ హే, మన మనుషులం కదా, ఆలోచించాలి కదా. నా టీం హార్డ్ వర్క్ లో చేస్తూ గ్రౌండ్ లో వెళ్ళి నేను ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మరో ప్రకాష్ దర్జీ, మరో వెంకటరాజు సార్, మరో ధర్మాంగ్ పాండే మీరు అవుతారు. సో లీడర్స్, 1% టీం పనిచేస్తుంది, 100% మనం పనిచేయాల్సిందే. ఇది ఎగ్జాంపుల్ నిలబడ్డారు ఇక్కడ. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ క్రియేటింగ్ ద ఎవ్రీ మంత్ ఓన్లీ 2 new leaders. And this is the power of system, power of duplication, direct selling. My dear friends, ఇది ఇక్కడ కూడా జరగదు. 18 సంవత్సరాలు జాబ్ లో ఉన్న కూడా నేను ఈ యొక్క డూప్లికేషన్, ఇది 8th వండర్ అనమాట. ప్రపంచంలోనే ఒక అద్భుతం ఈ యొక్క ప్రాసెస్. నీలాంటి వాళ్ళని తయారు చేస్తూ వెళ్ళడమే నీ పని. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకుంటారు. మంత్లీ ఇద్దరిని తయారు చేసుకుంటూ వెళ్ళండి, ప్రాపర్ గా సపోర్ట్ చేయండి. వేరే థర్డ్ లిస్ట్ చేయకండి, అతన్ని ఇంకా వెళ్ళి అతనికే క్లాస్ నేర్పించండి. చూడండి, కొంచెం పేషెన్స్ గా 1 year నిలబడండి, డెఫినెట్లీగా 100% మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తాయి. అండర్స్టాండ్ ద డీప్లీ లీడర్స్, డూప్లికేషన్ ఇస్ సక్సెస్. కొంచెం లోతుగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ ని. ముందు చేసిన బిజినెస్ వేరు, ఈ రోజు మనం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోలేకపోతున్నాం అంటే కారణం ఏం తెలుసా, చేయలేకపోయినాం. ఇప్పటి నుంచి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని కోట్లు సంపాదించాలంటే కేవలం 1 రీజన్ అనమాట, నీలాంటి డూప్లికేషన్ జరగాలి. వీళ్ళకి ఇద్దరు మనం తయారు చేయలేకపోతే మనం బతికి దండగా, రైట్? సో దానికోసం ప్లాన్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ గా ఎముడే వచ్చి ఎదురుగా ఉన్నా కూడా తొడగొట్టేటటువంటి టీం తయారు చేయాలి. ఎంత స్ట్రాంగ్ గా తెలుసా, ఎవరు వచ్చి ఎంత డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇంచు కూడా కద్దదు టీం. అలాంటి టీం నువ్వు తయారు చేయగలిగితే 100% రాబోయే రోజుల్లో మీరు బిలియనీర్. yes leaders, very important. If you want to take this amount, so the కోటి రూపాయలు తీసుకోవాలి 3 years లో. ఓకే, ఎవ్రీ మంత్ అట్లీస్ట్ నా 15,000 పర్ డే 15,000 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు టేక్ దిస్ అమౌంట్ పర్మనెంట్లీ, శాశ్వతంగా తీసుకోవాలనుకుంటే, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫ్యామిలీ బోనస్ ఫర్ 6 months. ఈరోజు ఏపీలో వెళ్తున్నాం. ఓకే, 6 months వరకు మీరు మళ్ళీ ఫ్యామిలీ బోనస్ చూసినాం అనుకుందాం, మళ్ళీ పాత లెక్కనే వస్తుంది. సాక్రిఫైస్ చేయాల్సిందే ఈ ఇన్కమ్ రావాలంటే. వద్దని చెప్తలే, తీసుకోవద్దని చెప్తే నా పాయింట్ అర్థం చేసుకోండి. ఈ ఇన్కమ్ 15,000 మీకు పర్ డే రావాలనుకున్నప్పుడు, కోటి రూపాయలు 3 సంవత్సరాలు రావాలనుకుంటేనే 6 months మీరు సాక్రిఫైస్ చేయాలి. కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు, ఎన్నోసార్లు విన్నాం ఈ విషయం కూడా. సో దిస్ ఈస్ ఏ సిస్టమ్, దిస్ ఈస్ ఏ ప్రాసెస్, దిస్ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్, దిస్ ఇస్ ఈ బయోటోరియం, దిస్ ఇస్ సక్సెస్. 6 నెలలు మీరు ఎలాంటి ఫ్యామిలీ బోనస్ ఎక్స్పెక్ట్ చేయకుండా కనుక మీరు మీ టీం ని అవుట్ ఆఫ్ స్టేట్ లో బిల్డ్ చేయగలిగితే, రాబోయే 1 year నుంచి మీకు ఖచ్చితంగా 15,000 రూపీస్ పర్ డే ఇన్కమ్ మీకు స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ టేకింగ్ క్యాపింగ్ ఇన్ 26 months, 3 years లో బ్లాక్ డైమండ్. If you work for family bonus, this is very impossible for entire life. జీవితాంతం మీరు ఈ బ్యాటర్న్ చేసినా కూడా కోటి రూపాయలు తీసుకోలేరు. దయచేసి అందరూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హుబ్లీ వెళ్ళాం నేను, అనిల్ సార్. ఓకే, అతను లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయింది అనుకో, అతనికి పేమెంట్ ఇప్పించి ఇందాక చెప్పినట్టుగా మీరు కనుక 21 days లో నేర్పించేసి వచ్చినావు అనుకో, నువ్వు రేపు హుబ్లీ వెళ్ళినా వెళ్ళకపోయినా నిలబెడతాడు బిజినెస్ లో, నీకు సెట్ లెవెల్ ఇస్తాడు. అవేర్నెస్ తోనే మీరు కోటీశ్వరులు అయిపోతారు. అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మనం పట్టుకొచ్చి మనమే వేసుకున్నాం అనుకో, లెఫ్ట్ రైట్, శ్రీకాకుళం ఒక ఐడి రావాలి, కర్ణాటక ఒక ఐడి రావాలి, ముంబై నుంచి ఒకటి రావాలి, తమిళనాడు నుంచి ఒకటి రావాలి. ఇట్లా చేసుకుంటా కూర్చుంటే మామ జీవితం మొత్తం బిజినెస్ చేసినా కూడా ఏమని కాదు. సో మీరంతా చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నా, గ్రేట్ టీమ్ తో మాట్లాడుతున్నాను ఈ రోజు ఆర్ఎస్ ఇండియాలో. అర్థం చేసుకోండి, ఇప్పటి నుంచి స్పీడప్ జరగాలంటే కొన్ని రోజులు మీ ఫ్యామిలీ బోనస్ సాక్రిఫైస్ చేయండి. లాంగ్ లో వెళ్తున్నారు, నో ప్రాబ్లం, తయారు చేయండి టీం ని. డెఫినెట్లీ రోజు మీకు ఫ్యామిలీ బోనస్ వస్తుంది తక్కువ టైంలో.
కింగ్ అవ్వాలంటే, పెద్ద రాజుకి ఎదగాలంటే ఈగల్ ఫ్లై ఎలోన్ విత్ హై అటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డిపెండెంట్ గా బతకకండి. ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అంటే ఏంటి? సొంతంగా చేయగలగాలి. డోంట్ డిపెండ్ ఆన్ అప్లై. అప్లై ఇస్ అ వర్డ్ దట్ డజంట్ మ్యాటర్. కొంతమంది అప్లైస్ ఉన్నారులే, చచ్చిపోయిన తెలియదు అనమాట, అట్లా ఉంటారు. అతను చూసిన బిజినెస్ కాదు. అప్లైన్ కాపీ చేయమన్నారు, బట్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ కాపీ చేయాలి. ఆధారపడి బతకొద్దు. అప్లైన్ వస్తే తప్ప సేల్ రాదు, అప్లైన్ వస్తే తప్ప పేమెంట్ రాదు, అప్లైన్ వస్తే తప్ప ఫాలోఅప్ రాదు, అప్లైన్ వస్తే తప్ప నో లీడర్స్. యూ హ్యావ్ టు లెర్న్. సో ఈగల్ గురించి మాట్లాడగా గ్రద్ద, ఈగల్ ఫ్లై అలోన్ హై అటిట్యూడ్. అది కాకులతో ఫ్రెండ్షిప్ చేసిన అంతైతే ఎదగలేదు, అది సొంతంగా వెళ్తుంది. రైట్? సో ఈ బిజినెస్ లో మీరు సొంతంగా డైమండ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఎవరిపై డిపెండ్ అయ్యకుండా బతకండి. నీకు సపరేట్ టాప్ 20 జరగాల్సిందే, టాప్ 20 హోమ్ మీటింగ్ జరగాల్సిందే. నీ లెఫ్ట్ రైట్ చూసుకుంటూ బిజినెస్ లో వెళ్ళాలి. డోంట్ కాపీ ద వేస్ట్ అప్లైన్. కాపీ ద యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్. గుర్తుపెట్టుకోండి, సొంతంగా బిజినెస్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరిపై డిపెండ్ అయి బతకొద్దు. ఇంట్లో కూడా సార్ నో. ఈగల్ హ్యావ్ అక్యురేట్ ద విజన్. గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో నుంచి కోడి పిల్లని చూస్తే తక్కువ పట్టుకొని పోతుంది. అట్లాగే నీకు నీ ఫ్యూచర్ కనపడాలి బిజినెస్ లో. IBO ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ క్వాలిటీ ఏం తెలుసా? ఫ్యూచర్ విజన్ కనపడాలి. రోజు 15,000 తీయకపోతే అంటే వికాస్ మంగోజీ ఏప్ గాప్ కు పైదానయ్యవా. సో ఆ విజన్ మన దగ్గర ఉండాలన్నమాట. కావాలంటే ఏం చేయాలి? ప్రాసెస్ సిస్టమ్ లో ఉండాలి. ఈగల్ డోంట్ ఈట్ డెడ్ థింగ్స్. ఎప్పుడు కూడా ఫ్రీగా వచ్చేదని ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. వీడు దాపిస్తాడా, వారు దాపిస్తాడా, మనం కాదు, సొసైటీ గురించి మాట్లాడుతున్నాం. ఆర్ఎస్ఎల్ అంతా సూపర్. సో ఇతను ఫ్రీగా టికెట్ ఇస్తాడో, అతను టికెట్ ఇస్తాడో, కార్ లో పోయినాం తినిపిస్తాడో, వారు తినిపిస్తాడో. మై డియర్ ఫ్రెండ్, దిస్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ లక్షణం కాదనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటాం, సింగిల్ గా పర్ఫార్మెన్స్ చేయండి. సింగం ఎలాగుంది రజనీకాంత్ గుర్తొస్తలే, సింహం సింగిల్ గా వస్తుంది పందులు. ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ ఎప్పుడు కూడా ఈ గద్ద ఎందుకు రాజు అయిందంటే అందరి పక్షులకి, అది ఎప్పుడు చచ్చిపోయినా తినదు. వేటాడి కష్టపడి చూసేది. ఆ మధ్యలో వీడియో మీరు ఒకటి లేకుండా డెవలప్ చేయడానికి చేపని పట్టుకొచ్చి మూతికాడ పెడితే ఎంతమంది చూసారో నాకు తెలియదు. బిజినెస్ లో జూమ్ లో ఉన్న వాళ్ళు ఆ చేపని తినలేదు. అది ఒక వ్యక్తి వేటాడి పట్టుకొచ్చిన చేపను రెడీమేడ్ గా ఆ గద్ద కనిపిస్తా తినలేదు. అది దాని క్వాలిటీనే కాదనమాట, మళ్ళీ ఎగిరిపోయి వేటాడి తిన్నది అనమాట. అందుకే ఇస్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్. ఎన్నో కంపెనీస్ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఎవరో తీసుకొచ్చి ఇచ్చిన ఫ్యామిలీ బోనస్ నాకెందుకు సార్? ఎవడో ఇచ్చిన ఇన్కమ్ తీసుకుని ఇంట్లో కూర్చుంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మనం ఎందుకు ఉందాం సార్? యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ లైఫ్. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. డోంట్ డిపెండ్ ఆన్ అప్లైన్, డోంట్ డిపెండ్ ఆన్ డౌన్లైన్. వాళ్ళ పని వాళ్ళ చేయనివ్వండి, మీ పని మీరు చేయండి. కంపెనీ పని కంపెనీ చేస్తుంది, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తుంది. దెన్ ఓన్లీ విల్ గెట్ 100% సక్సెస్. ఈగల్స్ లవ్ ద స్ట్రోమ్ అంటే ప్రాబ్లమ్స్ ని ఎంజాయ్ చేస్తుంది. అది చిన్న ప్రాబ్లం రంగానే మనసులో ఇందులో దాచుకుంటారు కదా. చిన్న చిన్న పక్షులు ఏం చేస్తాయి, కాకులు ఏమంటారు, పావురాలు లాంటివి, ఉరుములు మెరుపులు రాగానే గూళ్ళలోకి వెళ్ళిపోతాయి. అమ్మో ఏమవుతుందో, ఏం జరుగుతుందా, అయిపోతా ప్యానిక్ అయిపోతాయి అన్నమాట. ఒక ఈగల్ మాత్రం ఉరుముల మధ్యలో మెరుపుల మధ్యలో ఎంజాయ్ చేస్తుంది అనమాట. దానికి చాలా ఇష్టం ఛాలెంజెస్ ఫేస్ చేయడం. IBOs ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఎస్, ప్రాబ్లం వచ్చిన ముందు నేను ఉంటాను, నాకు చాలా ఇష్టం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. సార్ అందరూ చేసే పనిని ఎవడనే చేస్తాడు. ఎస్ సార్ నో. ఎవరు చేయని పనిని చేసిన వాడే లెజెండ్. ప్రాబ్లం వచ్చింది రోజు తెలంగాణలో నిలబడి బిజినెస్ లో ముందుండు, ఫైట్ చేద్దాం, నో ప్రాబ్లం. దాచుకోవద్దు అనమాట, ఎస్కేప్ కావద్దు. చిన్న చిన్న విషయాలు లంచ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, 4 వ్యక్తులు పోయినారు కారులో, ఒక మంచిగా బిర్యానీ తిన్నారు, 1000 రూపీస్ బిల్ అయింది. ఈయన ఫోన్ ఏమవుతాడు అంటే ఎస్కేప్ అవుతుంటారు అనమాట అక్కడ నుంచి. మై డియర్ రీడర్, దట్ ఈస్ నాట్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. ప్రాపర్ విజన్, సార్ ఏమున్నా కూడా ఇట్లా షేరింగ్ చేసుకుందాం, అందరికి ఇన్కమ్ చేసుకుందాం, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కష్టం వచ్చినప్పుడు ముందు ఉండండి, టీం కి సపోర్ట్ నిలబడండి, నేను ఉన్నానని ఒక భరోసా ఇవ్వండి. అప్పుడు మాత్రం ఇండిపెండెంట్ బిజినెస్ ఉందని అనిపించుకుంటారు. అండ్ ఈగల్స్ ప్రిపేర్ ఫర్ ట్రైనింగ్స్. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు కూడా ట్రైన్ అవుతూ ఉంటది అనమాట, గుడ్డిగా కూర్చోదు. తన ఓటమిని అంగీకరించేది అది ఎప్పుడు కూడా. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ట్రైనింగ్ లో యాక్టివ్ గా ఉంటది. చూసిరా, సంకల్ప దీక్షతో
సెషన్ చాలా కంటిన్యూగా ప్లేస్ లేదు. ఐ విల్ ప్లే వన్ వీడియో ఫర్ ఈగల్. బట్ ఎక్కడ ఉందో అది. ఎస్ లీడర్స్ దొరికింది ప్లేస్. దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనవలే విజయీ భవ విజయీ భవ సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనవలే విజయీ భవ విజయీ భవ. ఐడియా డైమండ్స్ గుర్తుపెట్టుకోండి, అది కట్టెతోని ట్రైనింగ్ చేసింది. పాము వచ్చినప్పుడు ఎట్లా తొక్కల్లో ప్రాక్టీస్ చేసింది. ఇస్ దట్ రైట్? సో మనం కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెనకడగకుండా ఎట్లా గెలవాలో ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాబ్లం ఎట్లా అధిగమించాలో ప్రాక్టీస్ చేయాలి. లీడర్స్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ లైక్ ఏ కింగ్స్ అండ్ థింగ్స్ దట్ burden or the added the value our lives should be the let's go out. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వన్ సైడ్ డైమండ్ ఆల్వేస్ డైమండ్ తగ్గొద్దు అన్నమాట. పొజిషన్ దేవుడు ఇచ్చిండు. రోజు మనలో ఒక్క బ్యాక్ స్టెప్ వేసినాం అనుకో నిన్ను సమాజం చేదరించుకుంటది. మీ ఫ్యామిలీ అంటది ఎక్కడ వేరే BMW, ఎక్కడ వేరే కారు, ఎక్కడ వేరే లక్షలు అంటారు. సో లీడర్స్ అవమానంతో చనిపోవడం కంటే గెలుపుతో మరణించడం చాలా ఉత్తమం. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. సో be independent business owner, don't depend on anybody, don't depend on anything. So thank you very much. I hope you understand very well. కొంచెం లేట్ గా వచ్చాను, 15 minutes లేకుండే. సో leaders, today never comes tomorrow. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ గో బ్లాక్ డైమండ్. ఎలాంటి పానిక్ అవ్వద్దు, ఎవరు డిస్టర్బెన్స్ అవ్వద్దు. కంప్లీట్ అరెస్ట్ ఇండియా మీకు తోడుగా ఉంటుంది. సాగర్ సార్ చూస్తున్నారు కదా, ఎంత జెన్యున్ కంపెనీ కాబట్టి ఈ రోజు కంప్లీట్ గా అన్ని కంపెనీలకు ఉన్న ప్రాబ్లం, ఒక ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం అనమాట. బయటికి వెళ్దాం, బయట తీద్దాం. ఎక్కడైనా ఒక తలుపు మూసుకుంటే 10 తలుపులు దేవుడు ఓపెన్ చేస్తాడు. సో సెర్చ్ ఫర్ ద సొల్యూషన్స్, సెర్చ్ ఫర్ ద ఆల్టర్నేట్ టీమ్ ఇన్ అవుట్ సైడ్. కంపల్సరీ మన అందరం కలిసి పనిచేద్దాం, మన లక్ష్యాన్ని మనం చేరుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ లీడర్స్.